Praise the Lord and welcome back to my newest episode on Revelations of the Holy Spirit in Prayer. కొన్నిసార్లు దేవుడు వెంటనే ప్రార్థనలకు సమాధానం ఇవ్వడు, ఎందుకంటే ఆయన మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తాడు. హన్నా ప్రార్థిస్తూనే ఉంది, కానీ ఆమె అవమానించబడింది. అయినా ఆమె విడవకుండా ప్రార్థించింది. అదే సాత్వికమైన ప్రార్థన. ఆ ప్రార్థన గురించే ఈ దినాన నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఎంత మనం ప్రార్థన చేసినా దేవుడు మౌనంగా ఉన్నాడేంటి అని అనిపిస్తుంది కదా. కానీ దేవుని మౌనం మన ప్రయాణానికి ముగింపు కాదు, అదే మన అతి శక్తివంతమైన సమాధానానికి దారి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుని, విశ్వాసాన్ని, దీనత్వాన్ని కోల్పోకుండా చేసే ప్రార్థనే సాత్వికమైన ప్రార్థన. ప్రార్థనలో ఎటువంటి పదాలు ఉన్నాయి, ఎంతసేపు అనేదానికంటే ఎటువంటి హృదయం అనేది చాలా ముఖ్యం. అది సాత్విక హృదయం అయితే, దీన హృదయం అయితే, అది నీ ప్రార్థనలకు సమాధానం మాత్రమే కాదు, కానీ అది మిమ్మల్ని పూర్తిగా దేవుని శిష్యులుగా మార్చే ప్రార్థన అవుతుంది. కాబట్టి ప్రత్యుత్తరం ఆలస్యమైతే ప్రార్థనను మార్చకండి, ఎందుకంటే సాత్విక హృదయంతో చేసిన ప్రార్థనలు బైబిల్లో చెప్పబడిన అతి శక్తివంతమైన ప్రార్థనల్ని గుర్తుంచుకొని ఓర్పుతో, విశ్వాసంతో, దీనత్వంతో నిత్యము మీ దేవునికి మీ మొరలను తెలియజేయండి. To know more on the revelations of the Holy Spirit in prayer, do follow GSM Vizag and may God bless you.